ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. నేను మీ రవి. తెలంగాణ ఉద్యమం మాదిరిగా ఈ మధ్యకాలంలో మనం చూసిన ఉద్యమం స్టూడెంట్స్ ఉద్యమం. అది ఎందుకు జరిగిందనేది మీ అందరికీ తెలుసు. కారణం ఏంటంటే, ఏదైతే డిఎస్సి గ్రూప్స్కు సంబంధించి విద్యార్థులు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మీదకి వచ్చి వారి యొక్క నిరసనని ధర్నాలు చేస్తూ అనేక సంస్థల్ని ముట్టడి కార్యక్రమం కూడా చేశారు. అయితే ఏదైతే డిఎస్సిని వాయిదా వేయమని, అదేవిధంగా గ్రూప్స్ని వాయిదా వేస్తూ అదేవిధంగా పోస్టులు కూడా పెంచాలని విద్యార్థులంతా కూడా డిమాండ్ చేశారు. విద్యార్థులు వాళ్ళ మీద అనేక రకాల కేసులు పెట్టారు, వాళ్ళని లాఠీచార్జ్ చేశారు, జైల్లో పెట్టారు, అరెస్టులు, నానా యాగి జరిగింది. ఒక రకంగా చూసుకుంటే మరో తెలంగాణ ఉద్యమం లాగానే ఒక చిన్న సైజు ఉద్యమమే జరిగింది. అయినా కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు. గ్రూప్స్ వాయిదా ఏదైతే డిఎస్సి వాయిదా వేయలేదు, ఎగ్జామ్స్ కంటిన్యూ చేసింది. అదేవిధంగా ఏదైతే గ్రూప్స్ని వాయిదా వేస్తూ పోస్టులు పెంచాలని బాగా డిమాండ్ చేశారు, కానీ పోస్టులు పెంచకుండా గ్రూప్స్ మాత్రం వాయిదా వేశారు. సో దీని మీద చాలా ఉద్యమాలు జరిగినాయి. అందులో ముఖ్యంగా మనకి వినిపించే పేరు మోతీలాల్ నాయక్. ఆయన ఓయూ లీడర్, అదేవిధంగా నిరుద్యోగ జేఏసీ లీడర్ కూడా. సో ఆయన ఫస్ట్ ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారు. తర్వాత పోలీసులు అరెస్ట్ చేసి ఆయన్ని గాంధీ హాస్పిటల్కి తరలించారు. అక్కడ అతన్ని చూడడానికి కూడా కనీసం అనుమతించకుండా పెద్ద పెద్ద బారికేడ్లు పెట్టి మొత్తం పోలీస్ బెటాలియన్ అంతా కూడా గాంధీ హాస్పిటల్ దగ్గర మొత్తం అంటే ఆ చుట్టూ కూడా వాళ్ళని సెక్యూరిటీగా పెట్టడం జరిగింది. సో అయినా కూడా ఉద్యమం విషయంలో విద్యార్థులు మరి అంటే సక్సెస్ అయ్యారా లేదా అనే విషయం పక్కన పెడితే వాళ్ళకి న్యాయం జరిగిందా లేదా అనేది మనకి ఇక్కడ మెయిన్. ఎందుకంటే ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో రావడం కోసం వాళ్ళు 3 నెలల పాటు వాళ్ళ పుస్తకాలని, వాళ్ళ పర్సనల్ పనులన్నీ కూడా పక్కన పెట్టి అనేక రకాలుగా మరి గవర్నమెంట్ ఏర్పడడానికి వాళ్ళు సహకరించిన విషయం అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు మన స్టూడియోలో మోతీలాల్ నాయక్ గారు ఉన్నారు. ఆయన అడుగుదాం. ఆయన మీద కూడా 100 రకాల ఎలిగేషన్స్, కోర్టులు తీసుకుని ఈ ఉద్యమాన్ని నడిపించారు, వెనకుండి నడిపించింది టీఆర్ఎస్ గవర్నమెంట్ అని, టీఆర్ఎస్ వెనకుండి నడిపించిందని చెప్పేసి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పెద్దలు చాలామంది విమర్శలు కూడా చేశారు. సో నాయక్ గారిని అడుగుదాం అసలు ఏం జరిగింది ఏంటంటే, ఎందుకంటే ఇన్నాళ్ళు అరెస్టులు, కేసులు, ఆ గొడవలు ఉన్నారు, దొరకలేదు. ఇప్పుడు స్టూడియోకి వచ్చారు. సో ఆయన అడిగి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాయక్ గారు నమస్తే. నమస్తే అన్న. ముందుగా మీరు ఈ యొక్క యోయో టీవీకి మమ్మల్ని ఇన్వైట్ చేయటం, ఇంటర్వ్యూ చేయటం అనేది నిరుద్యోగుల పక్షాన నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే నేను ఇక్కడ వచ్చింది కూడా ఇక్కడ నుంచి కొంత మధ్యలో మేము కొంచెం ఆరోగ్య కారణంగా నేను కొంచెం గ్యాప్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు నిరుద్యోగులకు మీరు చూస్తున్నారు, అసెంబ్లీ సెషన్ జరిగింది, దీంట్లో కూడా ఎక్కడ కూడా ప్రస్తావన లేదు, కనీసంగా 50 వాళ్ళు. సో ఆ యొక్క విషయాల మీద నిరుద్యోగుల తరపున ఇంకొక స్టేజ్లో వీళ్ళకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేయాలన్న లైన్ మీదనే నేను ఇక్కడ రావడం జరిగింది. మీకు నిరుద్యోగుల తరపున మీకు మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ముఖ్యంగా చూసుకుంటే మోతీలాల్ గారు, మీరు అంటే ఆమరణ నిరాహార దీక్ష చేసే అంతగా ఎందుకు అంత కలత చెందారు? ఎందుకంటే నిరుద్యోగులకి ఎన్ని గవర్నమెంట్లు మారినా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఒక గోల, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మరొక గోల. ఎందుకంటే అప్పుడు నిధులు నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగులకి ఎక్కడ కూడా సరైన న్యాయం జరిగిందా? జరగలేదు. సో అయినా కూడా స్వరాష్ట్ర తెలంగాణలో కూడా మళ్ళీ ఇదే ఉద్యమాలు చేస్తామన్నారు. ఏంటి అసలు ఏం గమనించారు మీరు? అన్నా, ఇప్పుడు తెలంగాణ యొక్క మూమెంట్, దీని యొక్క చరిత్ర మనం ఒకటి అర్థం చేసుకుంటే, గమనిస్తే తెలంగాణలో 1969 నుంచి తెలంగాణ మూమెంట్లో విద్యార్థి యొక్క ఉద్యమాలని స్టార్ట్ అయినాయి. స్టార్ట్ అయినప్పుడు ఈ తెలంగాణ మూమెంట్ గురించి ముందుండి నడిపించింది ఎవరన్నా? విద్యార్థులు. రైతుల కోసం, రైతులకు నీళ్ళు వస్తాయని చెప్పేసి ఆలోచన చేసింది విద్యార్థి. బడ్జెట్కి సపరేట్గా రాష్ట్రం వస్తే మనకు నిధులు వస్తాయని చెప్పేసి వీళ్ళ కోసం రాష్ట్రం రావడం కోసం ముందుండి నడిపించింది విద్యార్థి. వీళ్ళతో ఆ 2 సెక్షన్స్తో పాటు వీళ్ళకు ఉద్యోగాలు వస్తాయి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అని చెప్పేసి 1969లో ఉన్న విద్యార్థి నెక్స్ట్ జనరేషన్లో ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి వాళ్ళ కోసం కొట్లాడాడు.
ఆడు బీహారోడు పోతే బెంగాలోడు పోతే మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి రాష్ట్రం తెచ్చుకున్నాం, మళ్ళీ ఆంధ్రలోనే ఎలగొట్టినాం, మళ్ళీ ఇదే సేమ్ ఉద్యోగాల గురించే. అంటే విద్యార్థి అనేటోడు ఇక్కడ ఒక ఒక వీళ్ళు లేకపోతే తెలంగాణ ఉద్యమమే లేదు. ఇప్పుడు నీ ఇంటెలెక్చువల్స్గా నువ్వు కూర్చొని మాట్లాడడం వేరు, రోడ్డు మీద పోయి కొట్లాడడం వేరు. అట్లా కొట్లాడినప్పుడు ఇంత సాక్రిఫైస్ చేసినప్పుడు దీంట్లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం కావడంలో, రాష్ట్రం ఏర్పాటు కావడంలో 100% విద్యార్థి అనేటోడు కష్టపడ్డప్పుడు మరి ఇతనికి న్యాయం జరగాల్సిన అవసరం అయితే ఉందా లేదా? ఒకటి, రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చినప్పుడు టీఆర్ఎస్ పార్టీ కేవలం నిరుద్యోగుల మీదనే స్టాండ్ కాదు, ఆ 10 సంవత్సరాలు కూడా నీళ్లు, నిధులు, కరెంటు, ఎలక్ట్రిసిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని విషయాల మీద డెవలప్మెంట్ బేసిస్ మీద టీఆర్ఎస్ పార్టీ రెండు ఎలక్షన్స్లలో గెలవడానికి వాళ్ళు చేసిన పనుల మీద వచ్చింది. ఆ 10 సంవత్సరాల్లో ఫెయిల్ అయింది ఎక్కడ అంటే అన్ఎంప్లాయ్మెంట్ విషయంలో ఫెయిల్ అయింది. కాబట్టి నేను అన్ని యూనివర్సిటీస్ తిరిగి తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా కేసీఆర్ హటావో తెలంగాణ బచావో అని చెప్పేసి మూమెంట్ స్టార్ట్ చేసి అన్ని చోట్ల తిరిగి నేను రేవంత్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి ఫోటో కూడా చూపిస్తాను మీకు. చెప్తున్నా అంటే నేనేమంటున్నా అంటే అక్కడ నేను ఆ రోజు ఏం పైసలు తీసుకొని చేయలేదుగా. ఎందుకు తీసుకోలేదంటే నేను ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ని, నాకు సొసైటీ మీద కొంత కన్సర్న్ ఉంటుంది, ప్యాషన్ ఉంటుంది, మనం ఆలోచన చేసే గుణం ఉంటుంది బేసికల్గా. ఆ లైన్ మీద నేను యూపీఎస్సీ ప్రిపేర్ అయినా అది మంచి చెడు కొంచెం వరకు బ్రేక్ అయ్యి ఇటు సైడ్ ఈ లైన్కి వచ్చి ఇట్లా వస్తూ ఉన్నాం. అయితే అట్లీస్ట్ నేనేమనుకున్నాను అంటే సార్ నేను 12 సంవత్సరాలు ఈ ప్రాసెస్లో ఉన్నా కాబట్టి నిరుద్యోగులు నేను పెట్టిన డిమాండ్స్ ఉన్నాయి, 10 డిమాండ్స్ ఉన్నాయి. దాంట్లో డిఎస్సితో నాకు సంబంధం ఏంది, జియో నెంబర్ 46తో నాకు సంబంధం ఏంది, లేదంటే నిరుద్యోగ వృత్తి నాకు సంబంధం ఏంది? అక్కడ సంబంధం ఉందా లేదా అని నేను చూడలేదు సార్. కానీ ఒక అన్ఎంప్లాయీ స్టూడెంట్, ఒక నిరుద్యోగి ఉద్యోగం కోసం ఎట్లా ప్రిపేర్ అవుతాడు, ఎన్ని స్ట్రగుల్స్ అవుతాడు. నేను భూములు అమ్మినోడిని, ఢిల్లీ వరకు పోయినోడిని, నా టీచర్ చదివిపించినారు, ఢిల్లీ పోయినప్పుడు నా ఫ్యాకల్టీ వాళ్ళు నాకు సపోర్ట్ చేసినారు, ఫ్రీ కోచింగ్ ఇచ్చినారు. అయినా కూడా నేను నెలకు 12,000 15,000 పెట్టుకోలేక 2-3 సంవత్సరాలు ఢిల్లీలో ఉండి అక్కడ నుంచి మళ్ళీ తెలంగాణ ఎస్ఎస్ స్టడీ సర్కిల్కి వచ్చి ఇట్లా వస్తూ ఉన్నా. ఆ పెయిన్ అనేది నాకు తెలుసు. చదివే ప్రాసెస్లో పొద్దున ఒక మూడు ఉంటుంది, మధ్యాహ్నం ఒక మూడు ఉంటుంది, అన్నం తిన్న తర్వాత ఒక ఆలోచన విధానం ఉంటుంది, పొద్దున్న టిఫిన్ చేయగానే మత్తులో నిద్ర ఉంటుంది, చదవాలని ఆలోచన ఉంటుంది. ఇట్లా ఈ ప్రాసెస్లో చదువుకుంటా పోతూ ఉన్నప్పుడు ఒక నెల 2 నెలలు మంచి ఫ్లోలో ఉన్నప్పుడు సడన్గా ఏదైనా ప్రోగ్రామ్ వచ్చి ఇంకోటి వచ్చి ఇంటికి పోయినప్పుడు మళ్ళీ ఆ ఫ్లో అందుకోవడం కోసం నాకు కొన్నిసార్లు 2 నెలలు టైం పడుతుంది, కొందరికి సంవత్సరాలు టైం పడుతుంది ఆ ఫ్లో అందుకోవడానికి. సో చదువు అనేది ఈ ప్రపంచంలో అన్నిటికంటే చాలా టఫెస్ట్ పరిస్థితి టఫెస్ట్ థింగ్ ఇది. అంత ఈజీ కాదు. ఆ ఫ్లో కొన్నిసార్లు మిస్ అయితే మనకు సంవత్సరాలు టైం పడుతుంది, నెలలు టైం పడుతుంది. అలా ఆ ఫ్లో మిస్ అవుతామన్న ఫీలింగ్తో చాలామంది నిరుద్యోగులు ఇంటికి పోకుండా అట్లే ఉండి చదువుతూ ఆ టెంపో మెయింటైన్ చేస్తూ ఉంటారు. నెలకు 10,000 15,000 ఖర్చు చేసుకుంటూ ఈ యొక్క ప్రాసెస్లో వస్తూ ఉంటారు. అయితే తెలంగాణలో ఈ అన్ని పెయిన్ నాకు తెలుసు కాబట్టి నేను అన్ని చోట్ల తిరిగి అరే ఇక్కడ ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది, రాష్ట్రం కోసం చచ్చిపోయిన వాళ్ళు నిరుద్యోగులు విద్యార్థులు వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు జాబులు వస్తాయని చెప్పేసి ఆశపడ్డారు, ఆంధ్రోడితో గొడవపడ్డారు, బెంగాలోడితో గొడవపడ్డారు, బీహారోడితో గొడవపడ్డారు, అయినా కూడా ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు లేనప్పుడు వాళ్ళ యొక్క సాక్రిఫైస్కి ఇక్కడ అర్థం ఏంటిది? అర్థం లేదు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా వీళ్ళకు ఈ జనరేషన్ వాళ్ళకైనా న్యాయం జరగాలని చెప్పేసి ఆ ప్రిపరేషన్లో ఉన్నటువంటి పెయిన్ అర్థం చేసుకున్నాను. కాబట్టి ఫైనాన్షియల్గా కావచ్చు, సైకలాజికల్గా కావచ్చు, అది రెండు అర్థం చేసుకున్నాను. కాబట్టి నేను అన్ని మూమెంట్ చేసి నా ప్రయత్నం నేను చేసిన తర్వాత ప్రభుత్వం వచ్చింది, సంతోషపడ్డాం. మరి ప్రభుత్వం మేమైతే గ్రూప్ 2 2,000, గ్రూప్ 3 3,000, గ్రూప్ 1 1,100 అయితే మేము అడగలే. మేమైతే మెగా డిఎస్సి కావాలని మేము అడగలే. ప్రభుత్వం మారాలి, ప్రభుత్వం మారిన తర్వాత వీళ్ళకు ఈ నిరుద్యోగులు న్యాయం జరగాలి, కండక్ట్ చేసే ఎగ్జామ్స్ అయినా పర్ఫెక్ట్ కండక్ట్ చేయాలి, అన్యాయం జరగొద్దు అనేది మేము అడిగినాం. అదే మా యొక్క ఎక్స్పెక్టేషన్, అది లీస్ట్ ఎక్స్పెక్టేషన్. కానీ వీళ్ళు ఏం చేసినారు, మీరు ఒక్కరే పోయి ముగ్గురిని ప్రభావితం చేయండి. స్వయాన రేవంత్ రెడ్డి గారే ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వచ్చి గ్రూప్ 1 ఇది గ్రూప్ 2 2,000 పోస్టులు, గ్రూప్ 3 3,000 పోస్టులు, మెగా డిఎస్సి రాగానే వెంబడే ఫస్ట్ నెలలోనే పెడతామన్నారు. గ్రూప్ 1 1:100 గురించి ఈరోజు బట్టి విక్రమార్క గారు, ఈరోజు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క గారు మాట్లాడినారు. మరి మాట్లాడినప్పుడు మేము ఒక నెల కాకముందనే మేము మూమెంట్ స్టార్ట్ చేస్తే అది మా తప్పు, రాజకీయం అనుకోవచ్చు. మీరు చెప్పిన నెల రోజుల తర్వాత మీకు టైం ఇవ్వకపోతే మా తప్పు. మీకు అది స్టార్ట్ కాకముందు ఒక నెల, స్టార్ట్ అయిన తర్వాత ఒక నెల ఆగి దాంతోపాటు దానికి ఎక్స్ట్రాగా ఇంకో 3 నెలలు ఆగినాం సార్. మేము ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అన్నారు, ఎంపీ ఎలక్షన్స్ అన్నారు, ఎలక్షన్ కోడ్ అన్నారు, దాని తర్వాత పిల్లలు పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినారు.
దాని తర్వాత పోయి 2000 మంది పిల్లలు మనకి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినారు. దీనిలో ఎక్కడ రాజకీయం కనబడింది సార్? ఎక్కడ నేను కనబడ్డానా? మరి నేను ఏ విద్యార్థులకు నిరుద్యోగులకు నేను చెప్పి అన్ని యూనివర్సిటీ తిరిగి ప్రభుత్వం మారాలి, ప్రభుత్వం మారిన తర్వాత మనకి ఈ కొత్త ప్రభుత్వం వస్తే మనకి న్యాయం జరుగుతుందని చెప్పినోని మరి ఈరోజు ఈ ప్రభుత్వం వీళ్ళకి న్యాయం చేయకపోతే, అన్యాయం చేసినప్పుడు నేను మళ్ళీ వీళ్ళని క్వశ్చన్ చేయాలన్నా చేయొద్దా? అసలు మీరు గ్రూప్స్కే ప్రిపేర్ కాలేదు, మీరు గ్రూప్స్ ఆస్పిరెంటే కాదని అంటున్నారు కదా. దాని గురించి నేను ఆల్రెడీ సోషల్ మీడియాలో గ్రూప్ వన్ నేను రాసిన ఇప్పుడు గ్రూప్ 1 హాల్ టికెట్ మీద ఎగ్జామినర్ సంతకం ఊరికే చేస్తారా సార్? ఇప్పుడు నేను ఎగ్జామే రాయలేదు, హాల్ టికెట్ వచ్చింది అనుకోండి, దాని మీద ఇన్విజిలేటర్ సిగ్నేచర్ ఎట్లా ఉంటుంది? గ్రూప్ 1 హాల్ టికెట్ మీద, గ్రూప్ 4 హాల్ టికెట్ మీద, రెండింటి మీద సిగ్నేచర్ ఉంది అంటే నేను ఎగ్జామ్ రాసినా, పోయినా, అటెండ్ అయినా. గ్రూప్ 2 గ్రూప్ 3 కండక్ట్ చేయలేదు, దానికి సంబంధించింది అప్లికేషన్ స్టేటస్ అనేది మనకు ఉన్నది. అయితే వీళ్ళు కావాలనే నువ్వు అసలు అభ్యర్థే కాదని చెప్పేసి కొంతవరకు అని, అభ్యర్థి అయిన తర్వాత మళ్ళీ నువ్వు సీరియస్ ఆస్పిరెంటే కాదని చెప్పేసి అంటే నేనేమంటున్నా అంటే సార్, ఇప్పుడు రైతు మరి అట్లా అన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏ పీజీ చేసినారు, ఏ డిగ్రీ చేసినారు? మరి నిరుద్యోగుల గురించి ఆయన ఎట్లా మాట్లాడతారు మా గురించి? ఆయన ఎట్లా మాట్లాడతారు మా గురించి? ముఖ్యమంత్రి మరి ఆయనకి ఎట్లయితే బాధ్యత ఉంటుందో, ఒక సొసైటీలో చదువు ఉన్నా లేకున్నా దానికి ఒక ఇష్యూకి పెయిన్ ఉందన్నప్పుడు, దానికి అవగాహన ఉన్నా లేకున్నా దాని గురించి నేను నిలబడాలి, కొట్లాడాలనుకున్నప్పుడు ఇది ఎవరికైనా మాకు ఒక హక్కు ఉంది. నాకు ఇక్కడ ఒక విషయం అర్థం కాలే. అవును, గ్రూప్స్ విషయంలో కావచ్చు, అదేవిధంగా డిఎస్సి విషయంలో కావచ్చు, చెప్పండి. మీది నిజంగా న్యాయమైన కోరిక అయితే, ఏదైతే డిఎస్సి కానీ గ్రూప్స్ కానీ వాయిదా వేయాలి, పోస్టులు పెంచాలి అనేది న్యాయమైన కోరిక అయితే గవర్నమెంట్ ఎందుకు పరిగణలోకి తీసుకోలేదంటారు? నాకు ఇంతవరకు అర్థం కాలేదు. దాంట్లో అన్యాయం ఏముంది సార్ చెప్పండి? సార్ న్యాయం అనేది పక్కన పెడదాం. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆలోచించే విధానాన్ని నాకు అర్థం కాదు. అందుకని సార్ ఇప్పుడు వాళ్ళు ఎట్లా అంటే, వాళ్ళు ఒకసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పిల్లలు పోయి అడిగిన తర్వాత కూడా వాళ్ళ యొక్క, నేను ఏదో చెప్తున్నా, ఆమరణ నిరాహార దీక్ష అనేది ఎందుకు తీసుకున్నా అంటే ఆ లైన్ కూడా, అరే మేము టీజీపీఎస్సీ ముట్టడి ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం మేము ధర్నా పోస్ట్పోన్ కోసం 5,000 మంది బయటకు వచ్చినారు. దాని తర్వాత ప్రభుత్వాన్ని మారిస్తే ఉద్యోగాలు అనుకున్నాం, రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం, ముట్టడిలు చేసినారు, ప్రభుత్వాన్ని మారిస్తే ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం. వచ్చిన తర్వాత కూడా మేము మళ్ళీ 2,000 మంది 3,000 మందితో పిల్లలతో ఆడిపోయి ధర్నా చేసినారు. అయినా కూడా అంతకుమించి నేనేం చేయగలను సార్? ఒకటి. రెండోది, మనము అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ అనేది వేరే రాష్ట్రాల్లో వేరు, తెలంగాణలో అన్ఎంప్లాయ్ ఇష్యూ వేరు. ఎందుకు చెప్పనా? ఒకటి, తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ప్రోవోక్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ దీనికి అండర్స్టాండింగ్ అనేది ఒక ఆల్రెడీ 1929 నుంచి జరుగుతూ ఉన్నది. రాష్ట్రం కోసం కొట్లాడినది విద్యార్థులే, అంటే ఉద్యోగాల కోసమే. రాష్ట్రం వచ్చాక ప్రభుత్వం మార్చడం కోసము, మళ్ళీ ఉద్యోగాల కోసమే. అయినప్పుడు ఈ ప్రభుత్వం పర్టికులర్గా ఇప్పుడు తెలంగాణలో కాకుండా టోటల్ 29 రాష్ట్రాల్లో మీకు ఉద్యోగాలే ఇస్తాము, ఉద్యోగాల కోసమే మీరు మీరు సపోర్ట్ చేయండి, మేము ఈ ప్రభుత్వం రాగానే ఉద్యోగాలు ఇస్తామని ఏ రాష్ట్రం చెప్పండి నాకు? ఏ రాష్ట్రం చెప్పినప్పుడు వాళ్ళేం ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఉసిగొలపలే కదా ఎవరిని. కానీ ఇక్కడ అట్లా జరగలేదు కదా సార్. 10 సంవత్సరాల్లో ఒక రైతు బంధు ఒక రైతుకు వస్తుంది, పెన్షన్ విధానం ఒక పెన్షన్దారుడికి వస్తుంది, కరెంటు ఒక వ్యాపారం చేసేటోడికి, అంటే ఎలక్ట్రిసిటీ అనేది నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది, రోడ్డు మీద బండ్లు నడిపేటోడికి మంచి రోడ్లు ఉన్నాయి. మరి వాళ్ళందరికీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా పిల్లలకి అన్యాయం జరిగిందని చెప్పేసి వాళ్ళందరూ మా కోసం ఆలోచన చేసి వాళ్ళని మేము కన్విన్స్ చేసి కేవలం మీకు ఉద్యోగాలు కల్పడం కోసమే మా యొక్క ప్రభుత్వం కట్టుబడి ఉంది, మేము రాగానే మేము న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పిన ప్రభుత్వం ఇట్లాంటి స్టేట్మెంట్లు, ఇట్లాంటి 2 లక్షల ఉద్యోగాలని చెప్పేసి 2 లక్షల ఉద్యోగాలను మేనిఫెస్టో పెట్టి ఏ రాష్ట్రం 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం సార్ ఇట్లా చెప్పి మేనిఫెస్టోలో పెట్టి ప్రభుత్వంలో ఒక అధికారంలో వచ్చింది చెప్పండి? మరి ఈ ప్రభుత్వం వచ్చింది కదా, కేవలం ఉద్యోగాల మీదనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వీళ్ళకి ఇది అర్థం కావాలి. కేవలం ఉద్యోగాలు ఇస్తారు, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఖచ్చితంగా అన్నారు. సంవత్సరంలో రాగానే ఫస్ట్ సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. 2 లక్షల ఉద్యోగాలు మేము అడగలేదుగా. డిఎస్సి పోస్ట్ పోన్ అన్నారు. గ్రూప్ 1 1:100 అన్నారు. 1:50 అంటున్నారు వాళ్ళు సార్. 1:100 అన్నది వీళ్ళేగా. ఎందుకు అన్నారంటే అక్కడ కూడా ఒక ఆపర్చునిటీ ఇవ్వడం కోసం. ఆడ 1:1000 చేసినా కూడా నీకు నంబర్ పెరుగుతుంది, రాసేటోళ్ళ నంబర్ పెరుగుతుంది తప్పితే రాసిన తర్వాత కంటెంట్ ఉన్నోడిదే స్క్రీన్ అవుట్ అవుతుంది. దాంట్లో పెద్ద ఇదేం ఉండదు. అంటే నేను 2 లక్షలు వీళ్ళు అన్నా కూడా అక్కడ వాస్తవం ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు చెప్పిన అన్ని మాటలు ఎవరు నమ్మలే. 2 లక్షల ఉద్యోగాలు అనేది పక్కన పెడదాం, వీళ్ళు చెప్పిన ప్రకారంగా 30,000 ఉద్యోగాలు ఉన్నాయి సార్. ఇంకో విషయం చెప్తా మీకు. సరే బ్రదర్, మరి మీరు అన్ఎంప్లాయ్మెంట్ అందరికి ఉద్యోగాలు వస్తాయా? రావు, నాకు తెలుసు. కానీ 10 సంవత్సరాల నుంచి తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆశపడి స్టార్ట్ చేసిన ప్రతి ఒక్క పిల్లోడు ఈరోజు 32-35 సంవత్సరాలకు వచ్చిండు.
ఏజ్ భారీ అయిపోతుంది, 30 సంవత్సరాలకు వచ్చిండు. మరి ఈ రోజు స్టార్ట్ చేసినోడు ఎవడైతే డిగ్రీ పాస్ అయిన పిల్లోడు ఉంటారో నేను అతనికి బాధపడుతున్నాడు లేదా అతని గురించి నేను మాట్లాడడానికి అది కాదు కన్సర్న్. అతను హీ కెన్ వెయిట్ ఫర్ నెక్స్ట్ 4-5 years. ఆ టెంపో ఉంటుంది, ఉండవచ్చు, దాని ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే యూపీఎస్సీ 7 అటెంప్ట్లు ఇచ్చినప్పుడు కూడా అది ఉంటుంది. కానీ ఇది కాదు కదా సార్. మరి 12 సంవత్సరాల నుంచి వీడు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి ఈ పిల్లోడు వెయిట్ చేసి చూసి ఈ నోటిఫికేషన్ ఇంకో నోటిఫికేషన్ ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ వస్తుందా ఆశపడి అని చెప్పేసి మీరు ఏ పని చేయకుండా దీనికోసం ఉన్నప్పుడు ఇతను కనీసంగా గ్రూప్ 2 గ్రూప్ 3 34 లక్షల్లో 24 లక్షల మంది 25 లక్షల మంది గ్రూప్ 2 మీద డిపెండ్ అవుతారు. ఇది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 1 అనేది డిస్క్రిప్టివ్ ఉంటుంది. అక్కడ నువ్వు సబ్జెక్ట్ చాలా మందికి రాయడం రాదు కాబట్టి దాని మీద ఆశలు పెట్టుకోరు. ఇప్పుడు నీకు ఇప్పుడు మ్యాథ్స్ ఉంటుంది గ్రూప్ 3 కానీ గ్రూప్ 4 కానీ. అంటే గ్రూప్ 4 ఇప్పుడు మ్యాథ్స్ ఉంటుంది. మ్యాథ్స్ మీద ఎక్కువ చాలా మంది మ్యాథ్స్ రాని వాళ్ళు దాని మీద డిపెండ్ అవ్వలేరు కాబట్టి గ్రూప్ 2 గ్రూప్ 3 మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తారు. వీళ్ళు ఫోకస్ చేసే పర్సంటేజ్ ఎంత? 35 లక్షల్లో ఆల్మోస్ట్ 34 లక్షలు 25 లక్షల మంది నిరుద్యోగులు ఉంటారు. మరి వీళ్ళకి ఎట్లా సార్ న్యాయం చేసేది? ఎట్లా న్యాయం జరుగుతుంది? మీరు ఎగ్జామ్ పెట్టండి, 2000 పోస్టులు ఇవ్వండి, గ్రూప్ 3 3000 పోస్టులు ఇవ్వండి, గ్రూప్ 1 1:100 ఇవ్వండి. అయిన తర్వాత కూడా మేము మళ్ళీ మాకు ఉద్యోగాలు కావాలి, పోస్టులు పెంచాలి, ధర్నాలు ర్యాలీలు చేస్తే అప్పుడు మీరు మాట్లాడండి. వీళ్ళు అరే మీరు రాజకీయం చేస్తున్నారా అని చెప్పేసి. సార్ ఇంకో బాధాకరమైన విషయం చెప్తా సార్ మీకు. ఈ 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది 6060 పోస్టులు సార్. అవును, ఎందుకంటే అంతకుముందు వాళ్ళు మొత్తం 11,060 పోస్టులు అన్నారు కానీ అది వాళ్ళది కాదు. 5,000 వాళ్ళు వేసారు, ఇది 6,060 వీళ్ళు వేసారని. 6,000 ఏమో డిఎస్సికి, 60 ఏమో గ్రూప్ 1 కి. అవును, ఈ రెండు కలిపితే 6,060 పోస్టులు. ఇది కదా వీళ్ళు ఇచ్చింది. మరి 60,000 పోస్టులు ఇచ్చిన ఎట్లా అనుకుంటారు? 30,000 ఆల్రెడీ ఇచ్చేసినాం, ఇంకో 30,000 రెడీగా ఉన్నదని ఎట్లా చెప్పుకుంటారు సార్? అంత పిచ్చోళ్ళు కాదు కదా జనం కూడా, ఇంట్లో గమనిస్తారు కదా. కరెక్టే కదా. మరి మేము ఎక్కడ రాజకీయం చేసినాం సార్ దీంట్లో? మరి ఆమరణ నిరాహార దీక్ష చేయకపోతే ఇంకేం చేస్తారు సార్? మరి అంటే నేనేమంటున్నా అంటే ఇది మీరు అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ 69 నుంచి చూడాలి దీన్ని, ఇక్కడ కాదు. పర్టికులర్గా అక్కడి నుంచి అయిపోయినా ఈ 10 సంవత్సరాల నుంచి చూడండి. ఈ 10 సంవత్సరాల నుంచి చూస్తూ మోసం చేసుకుంటూ వస్తున్నప్పుడు మీరు పార్టీలు వాటి ఇటు మీ ఎంతసేపటికి మీ సీటు కాపాడుకోవడం కోసం ఓకే ఫైన్, మీ రాజకీయం మీరు చేసుకోండి, మాకు అనవసరం. కానీ నేనేమంటున్నా అంటే ఈ 10 సంవత్సరాల నుంచి వీళ్ళు ఉన్నారు, మీరు ఎట్లయినా మీరు చేయాల్సింది మీరు చేస్తారు. మీరు సప్పో చేసి మీరు రాష్ట్రాన్ని ముంచే పనే మీది, వేరే పనే ఉండదు మీకు. ఎందుకంటే ఇప్పుడు 150 కోట్లు మూసీ రివర్ మీద డెవలప్మెంట్ మీద పెట్టడానికి అవసరం ఏమి సార్? ఎందుకంటే అక్కడ పైసలు కమిషన్ ఎంత వస్తుంది ఏందనేది వాళ్ళకి వాళ్ళు ఈ పని చేస్తే ఇంత పని చేస్తున్నామని చెప్పేసి చూపించుకొని ఇంత పైసలు మిగిల్చుకుంటారు. అయినా కూడా మాకు అనవసరం సార్. 30,000 ఉద్యోగాలు వీళ్ళు అన్నారు కదా. వీళ్ళు అన్నప్పుడు దీని మీద ఈ మాట మీద కట్టుబడి ఉంటాను. నేను ఈ 5 సంవత్సరాలకు మాట్లాడుతున్నా, 5 సంవత్సరాలకి నేను మాట్లాడుతున్నా. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలకి 30,000 ఉద్యోగాలు. ఇది మాకు ఇప్పుడు ఫిల్ చేయండి, ఇప్పుడు ఇంక్రీజ్ చేయండి, నోటిఫికేషన్ ఇవ్వండి. మీకు లీగల్గా ప్రాబ్లం అయితే ఇంతకుముందు జీవోలను రద్దు చేయండి, ఇమ్మీడియట్గా ఇంకో జీవోని తీసుకురండి. గ్రూప్ 1 1:100 ఇచ్చినారుగా దాన్ని స్క్రాప్ చేయండి, ఇంకొక జీవో 1:100 దాంతో ఒక నోటిఫికేషన్ ఇవ్వండి. ఒకటి గ్రూప్ 2 నీకు ఇంతకుముందు 783 పోస్టులు అంటున్నారుగా, అది స్క్రాప్ చేయండి. స్క్రాప్ చేసి గ్రూప్ 2 2,000 పోస్టులతో ఇవ్వండి, గ్రూప్ 3 3,000 పోస్టులతో ఇవ్వండి. డిఎస్సి ఇంకో 19,000 ఆల్రెడీ సరే 6,000 మీరు ఇచ్చినారు, 19,000తో ఇవ్వండి. మరి ఇది చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకేం నిరుద్యోగులు రా, మేము ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం, మీరేమో తమాషా పడుతున్నారని చెప్పేసి అప్పుడు మాట్లాడండి సార్. మీరు మెగా డిఎస్సి ఇప్పుడు వీళ్ళు జాబ్ క్యాలెండర్ అంటున్నారు. జాబ్ క్యాలెండర్ వల్ల దాని ప్రకారం దాని యొక్క లాజిక్ ఏంటంటే మీరు చూడండి ఎట్లా మమ్మల్ని పిచ్చోళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. మేము చెప్తాం మీకు. నేను అదే అడుగుదాం అనుకున్నా. నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ ఇప్పుడు దీనికి నేనేమంటున్నా అంటే మేము ఎప్పుడైతే టీజీపీఎస్సీ ముట్టడి చేసినామో, టీజీపీఎస్సీ ముట్టడి చేయగానే గ్రూప్స్ని డిఎస్సిని గొడవ పెట్టడం కోసం స్వయంగా ముఖ్యమంత్రి గారు వీళ్ళు చెప్పింది ఏంటంటే మీరు డిఎస్సి పోస్ట్పోన్ కావాలన్నా, అంటే వాళ్ళు చెప్పకుండా వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళ వెబ్ నోట్ ఏంటంటే డిఎస్సి పోస్ట్పోన్ కావాలన్నా, గ్రూప్ 2 పోస్ట్పోన్ కావాలన్నా డిసైడ్ చేసుకోని చెప్పేసి నిరుద్యోగులను గొడవ పెట్టారు. అక్కడ గ్రూప్స్ వాళ్ళకు అవుతుందేమో అని చెప్పేసి ఆశ, గ్రూప్ వాళ్ళకు సుముఖంగా ఉంది, డిఎస్సి వాళ్ళకు సుముఖంగా లేదు అని చెప్పేసి అది డిఎస్సి ఎగ్జామ్ వచ్చినంత వరకు దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటా వచ్చి డిఎస్సి ఎగ్జామ్ అయినంత వరకు డిఎస్సి ఎగ్జామ్ ఇంకో 4 రోజులు ఉండగా పిల్లలందరూ రోడ్ల మీద వచ్చి 4 రోజులు వర్షాల్లో తడుచుకుంటూ పాదయాత్ర ఉస్మానియా యూనివర్సిటీ వరకు పాదయాత్రలు చేసుకుంటూ పోయినప్పుడు అప్పుడు ఏమంటారంటే రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే మీరు రోడ్డు మీద రావాల్సిన అవసరం ఏముంది, మా పొన్నం ప్రభాకర్ గారు రెడీగా ఉన్నారు, మీ విద్యార్థి సమస్యలను వినడానికి మేము గత ప్రభుత్వం లాగా లేము, మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం.
మీరు అట్లా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నారు. ఎగ్జామ్ అయిపోయింది. మరి అంటే అప్పటికే 2-3 స్టేట్మెంట్ నా పర్సనల్గా మాట్లాడినారు. ఏమని, మోతీలాల్ ఎగ్జామే రాలేదు. మరి మోతీలాల్ ఎగ్జామే రాలేదన్న తెలుసుకున్న మనిషి మీరు ఒక సింగిల్ పర్సన్ గురించి తెలుసుకున్నప్పుడు గత 20-30 రోజుల నుంచి నిరుద్యోగులు రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేస్తూ ర్యాలీలు చేస్తూ మరి వీళ్ళందరి గురించి చేసినప్పుడు నిరుద్యోగుల సమస్య ఏంది, డిఎస్సి వాళ్ళ సమస్య ఏంది, గ్రూప్ వాళ్ళ సమస్యలు ఏంది అని చెప్పేసి అవగాహన లేకుండా మీరు పొన్నం ప్రభాకర్ గారిని చూడండి అని చెప్పేసి అంటున్నారా? మీరు కేవలం ఇష్యూను డైవర్ట్ చేయడం కోసం అప్పుడు ఏం చేస్తారు? పిల్లలందరూ ఆశపడి ఆ ఎమ్మెల్యే దగ్గర ఈ మినిస్టర్ దగ్గర తిరుగుతారు. ఈ లోపల ఎగ్జామ్ అయిపోతుంది. ఇప్పుడు డిఎస్సి అన్నారు. వీళ్ళేమన్నా మళ్ళీ రాజీవ్ గాంధీ ఏదో ఫెలోషిప్ కింద ప్రోగ్రామ్ అన్నప్పుడు యూపీఎస్సీ ఆస్పిరెంట్స్తో ప్రిలిమ్స్ అయిన విద్యార్థులతో వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆస్పిరెంట్స్తో మాట్లాడినప్పుడు చిక్కడపల్లిలోనా బయట అంటే వేరే ప్రైవేట్గా అంటే ఇప్పుడు యూపీఎస్సీ ప్రిలిమ్స్ అంటే యూపీఎస్సీకి వాళ్ళ స్టూడెంట్స్ గ్యాదర్ అయ్యి మాట్లాడినప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే 50,000 ఉద్యోగాలతో మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు ఈ యొక్క అసెంబ్లీలో. సార్ మీరు ఒకటి ఆలోచన చేయండి. మేము ఎంత బ్యాలెన్స్గా, ఎంత మెచ్యూర్గా, ఎంత ఉంటున్నామంటే మీరు ఆలోచన చేయండి. మరి గ్రూప్ 2 పోస్ట్ పోన్ అయిన తర్వాత అసెంబ్లీ స్టార్ట్ అయింది ఈ 24 తారీఖున, జూలై 24 తారీఖున. ఈరోజు 30 తారీఖు. మేము ఎక్కడైనా ఏదైనా మాట్లాడినామా సార్? మళ్ళీ ఏం లేదుగా. రేపు 1వ తారీఖు అయితే అసెంబ్లీ అయిపోతుంది కదా. మరి ఇంకా మీరు డిఎస్సి మీరు జాబ్ క్యాలెండర్ 50,000 ఎక్కడ ఇచ్చినారు సార్? నేను అదే అడుగుతున్నాను. ఇప్పుడు ఈ అసెంబ్లీ అయిపోయేలోపు జాబ్ క్యాలెండర్ పోనీ ఎవరైనా పెట్టినారనుకోండి, పెట్టినప్పుడు దాని మీద డిస్కషన్ చేయడానికి మీకు చిత్తశుద్ధి ఉంటే, మీ దగ్గర నాలెడ్జ్ ఉంటే, సబ్జెక్ట్ ఉంటే మీకేం భయం? టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెట్టినప్పుడు దాని మీద క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఆన్సర్ చేయడానికి మీకేం నొప్పి? సరే అది పక్కన పెట్టండి సార్, వాళ్ళు ఏదో అన్నారు మీరేదో మాకు అనవసరం. మీరు అన్న తర్వాత మీరు కనీసం మీరు ఈ దీంట్లో 50,000 ఉద్యోగాలతో మెగా డిఎస్ అన్నారుగా, సారీ మెగా ఏమంటారు జాబ్ క్యాలెండర్ అన్నారు కదా 50,000 ఉద్యోగాలతో. అది ఎక్కడైనా ఉన్నదా సార్? మరి ఇది కూడా చేయకపోగా డిఎస్సి ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయవు, గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు 2,000 3,000 పెంచవు, గ్రూప్ 1 1:100 చేయవు, రోడ్ల మీద వస్తే ధర్నాలు చేస్తూ ఉంటారు, సన్నాసులు అంటావు, ముదిరిపోయిన బెండకాయలు అంటారు. మళ్ళీ వీళ్ళు ఎగ్జామే రాలేదంటారు. ఎగ్జామ్ రాశాక తీరా అప్లై చేశాక ఈయన సీరియస్ ఆస్పిరెంటే కాదంటారు. మరి ఒళ్ళు బలిసి ఉద్యమాలు చేస్తానంటారు. ఈయన పెయిడ్ ఆర్టిస్టులు అంటారు. సరే ఇప్పుడు ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తాయా సార్? ప్రయత్నం చేయాలి కదా. ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మరి అందరూ మరి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ఎందుకు వెళ్ళాలి? నేనేమంటున్నాను, బేసిక్ క్వశ్చన్ సార్. నేనేమంటున్నా అంటే వాళ్ళ పెయిన్ అర్థం చేసుకోకుండా నేను అప్లై చేసినా చేయకుండా యాస్పిరెంటా కాదా అని పక్కన పెడితే నేను ఎందుకు క్వశ్చన్ చేయొద్దు? చేయాలి. మీకు అక్షర ముక్క రానోళ్ళు, మీరు రియల్ ఎస్టేట్ చేసుకునేటోళ్ళు, మీకు దందాలు చేసుకునేటోళ్ళు, మొత్తం మీరు నేర చరిత్ర ఉన్నవాళ్ళు మీరు వచ్చి మాట్లాడినప్పుడు, మీరు వచ్చి రాజకీయాలు చేసినప్పుడు, మీరు వచ్చి సమస్యల గురించి మేము ఇది చేసాం అది చేసాం నాలెడ్జ్ లేకుండా మీరు ఇంత మాట్లాడినప్పుడు, అన్ని నాలెడ్జ్ ఉండి అంత కొంత చదువుకుని సమాజం మీద అంత కొంత నాలెడ్జ్ అంత కొంత ఆ కన్సర్న్ ఉన్నప్పుడు మేము ఎందుకు మాట్లాడొద్దండి? జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ చేసినా, యూపీఎస్సీ ప్రిపేర్ అయినా నేను అంత కొంత నాలెడ్జ్ అయితే ఉంటుంది కదా, అవగాహన అయితే ఉంటుంది కదా సార్. చెప్పండి సార్. ముఖ్యంగా మీ మీద వచ్చిన ఎలిగేషన్, మీరు టీఆర్ఎస్ దగ్గర ₹1,00,00,000 తీసుకుని ఈ ఉద్యమాన్ని నడిపించారు. కేవలం అంటే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా వాళ్ళు ఉసుగొలిపితేనే మీరు ఆ డబ్బులు తీసుకొని చేశారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. దానికి నిజం ఉందా లేదా ఫ్రాంక్గా చెప్పండి. రైట్. నేనేమంటున్నా అంటే దీనికి ఒకటే చెప్తున్నా సార్, నా వెనకాల ఎవరు లేరని చెప్పేసి చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ సాక్షిగా నేను ప్రమాణం చేయడానికి సిద్ధం. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు కానీ మంత్రి కానీ ఎవరైనా వచ్చి ప్రమాణం చేయమనండి మోతీలాల్ వెనకాల ఎవరైనా ఉన్నారని చెప్పేసి. ఇక ఇంత మించి నేనేం చెప్తా? ఇప్పుడు నేను ఢిల్లీకి పోతే కేటీఆర్ నాకు ఫ్లైట్ టికెట్ ఇచ్చిండు, అది కూడా వచ్చింది సార్. నేను ఏమంటున్నా అంటే ఢిల్లీ ఎట్లా పోయినా మీకు తెలుసా? వీళ్ళకి 3 పిల్లలు నా రూమ్ చుట్టూ పోలీసులంతా తిరుగుతూ ఉంటుంటే 3 పిల్లలతో నేను ఇక్కడ నుంచి ఎక్కడ నాగ్పూర్ వరకు బస్సుల మీద పోయినా. నాగ్పూర్ బస్సు మీద వెళ్ళి అక్కడ నుంచి ట్రైన్ పట్టుకొని నాకు హెల్త్ బాగాలేకున్నా ఢిల్లీ వరకు పోయి మళ్ళీ దాని తర్వాత మళ్ళీ 7 మెంబర్స్ని పిలిపించుకొని పర్మిషన్ తెప్పించుకొని జంతర్ మంతర్ దగ్గర పర్మిషన్ ఎవరు ఇప్పించినారు సార్ మాకు? ఈరోజు పోగానే రేపు అవుతుందా? అరే మా రాష్ట్రంలో ఇట్లా సమస్యలు ఉన్నాయి, మేము ఇబ్బంది పడుతున్నాం. ఎట్లా తీసుకున్నారు పర్మిషన్? మేము పర్మిషన్ అడిగినాం. అంటే మేము 4తోనే చేస్తాం సార్ అంటే ఇచ్చినారు. అది స్ట్రెంత్ని బట్టి ఉంటుంది. జనరల్గా వాళ్ళు 10 రోజులు టైం, 15-20 మంది అంటే ఇచ్చేటోళ్ళు కాదు. సో ఇంకోటి ఏమంటున్నా అంటే ఇప్పుడు మా వెనకాల నిజంగా అదే ఉంటే మా వెనకాల మేము 1000 మందితో పోతాం కదా, 1000 మందితో పోతాం కదా సార్. ఎందుకు మేము 10 మందితో ఎందుకు పోవాలి? మేము 10 మందితో ఎందుకు పోవాల్సిన అవసరం ఉంది సార్? నేనేమంటున్నా అంటే వీళ్ళకు సార్ నేను ₹1,00,00,000 ఉద్యోగం వెళ్ళి అంటున్నారు కదా,
కేవలం నిరుద్యోగులు 34 లక్షల మంది ఉన్నాం మేము. కేవలం రూపాయి అడిగితే 34 లక్షలు వస్తుంది నాకు. మనిషికి 3 రూపాయలు అడిగితే ₹1 కోటి. ఓన్లీ నిరుద్యోగులే. దాంతోపాటు స్కూల్స్, కాలేజీలు, మేధావులు, పొలిటికల్ లీడర్లు, సంఘాలు ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళందరూ నాకు ఇస్తే కావా 100 కోట్లు? నాకేం కర్మ పట్టిందండి? నాకు చదువు రాదా? నేను చదవలేనా? ఎంఏ ఎకనామిక్స్ చేసినోడిని, జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ చేస్తున్నోడిని. వీళ్ళలాగా నేను వీళ్ళ మీద రాజకీయాలు చేసి, నిరుద్యోగుల మీద రాజకీయ నాయకుడు వీళ్ళ మీద రాజకీయాలు చేసి ఇంక వాళ్ళకి నాకు తేడా ఏముంది సార్? నేను ఆ కన్సర్న్తో నేనేమంటున్నా అంటే, ఒకవేళ నిజంగా మీరే అదే అని ఉంటే నేను అప్పుడు డిఎస్సి గురించో ఇంకొకటి మన జియో నెంబర్ 46 గురించి నేను డిమాండ్ పెట్టను సార్. నేను దాంట్లో నేను కేవలం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 2-3 పోస్టులు 2-3 గురించి మాట్లాడి నేను దాని మీదే స్టిక్ అనేటువంటి. సార్ ఇప్పుడు అయిపోయింది. ఇంకో విషయం మీకు క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకుంది అంటే, ఇప్పుడు వీళ్ళు జాబ్ క్యాలెండర్ వల్ల వచ్చే నష్టం కూడా మీకు చెప్తున్నా వినండి. అవును, జాబ్ క్యాలెండర్ వల్ల ఏదో పెద్ద ఒరిగిద్దని ఎవరు ఆలోచించట్లేదు. దానివల్ల మేలు కంటే నష్టమే అంటున్నారు మీరు. నష్టం ఎట్లా అంటున్నారు సార్? ఎట్లా అంటున్నా అంటే, ఇక్కడ మేము ఉద్యోగాలు ఎవరు అడుగుతున్నారంటే, ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఉద్యోగాలు అడగట్లేరు. ఇప్పటి నుంచి ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఉద్యోగాలు అడగట్లేరు. వచ్చిన కాడికి రాసుకుంటూ పోదాం అనే లైన్లోనే ఉన్నారు. కానీ 12 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి ఆశపడి చూసి ప్రభుత్వాలు మార్చి ఇంటికి పోయి నెలకు 10,000 రూపాయలు హాస్టల్ ఫీజు కట్టుకుని అయినా కూడా ఇంటికి పోయి ప్రచారం చేసి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఆశపడ్డప్పుడు వీళ్ళకి న్యాయం జరగాలి కదా సార్. మరి వీళ్ళకి న్యాయం ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు 30,000 ఉద్యోగాలు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచి గ్రూప్ 1 100 చేస్తే, డిఎస్సి 19,000 వేస్తే అప్పుడు ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఇన్ని రోజులు ఆశపడుతున్న వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది. దీని తర్వాత ఇప్పటి నుంచి మొన్నే స్టార్ట్ చేసినాం, నా 2 రోజులు ఆగు, 2 సంవత్సరాలు ఆగు అని చెప్పేసానంటే అది ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు డిఎస్సి ఇప్పుడు మీరు జాబ్ క్యాలెండర్ వేయడం వల్ల సార్ వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం ఏం చెప్తున్నారంటే, 2025 మార్చి 31కి ఏమో వేకెన్సీస్ తీస్తారంట, 2025 జూన్ 2కి ఏమో నోటిఫికేషన్ ఇస్తారంట, 2025 డిసెంబర్ 9వ తారీఖు ఏమో వాళ్ళు నియామక పత్రాలు ఇస్తారట. అంటే ఇక్కడ నుంచి 16 నెలలు వెయిట్ చేయాలి సార్. 16 నెలలు ఎట్లా చదువుతారు సార్? ఈ 12 సంవత్సరాల నుంచి వచ్చినోడు ఇంకో 16 సంవత్సరాలు 16 నెలలు ఎట్లా వెయిట్ చేస్తారు? ఎట్లా చదువుతారు సార్ చెప్పండి సార్? అయినా కూడా ఈ జాబ్ క్యాలెండర్ నువ్వు వేలతో పోస్టులు వస్తున్నావా అంటే అది లేదు సార్. నేనేమంటున్నా అంటే, ఒక సైడ్ ఏమో నీకు చదివేటోళ్ళ సంఖ్య పెరుగుతూ ఉన్నప్పుడు మీరు 10 మంది ఉన్నప్పుడు వాళ్ళకు 2 ఇస్తే న్యాయం జరుగుతుందా? అట్లీస్ట్ ఒక 5 ఇస్తే న్యాయం జరుగుతుందా? మన ఇక్కడ ఉద్యోగాలు రాక కాదు సార్, వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వని వర్షమే లేనప్పుడు వ్యవసాయం ఎట్లా అవుతుంది సార్? వర్షమే లేకుండా మీకు వ్యవసాయం చేయండి అంటే ఎట్లా వస్తుంది? ఇంకోటి మీరు ఒక విషయంలో ఫీల్ అయ్యారని చెప్పారు సార్. ఇది అంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ అదే లంబాడి ఒక గిరిజన అబ్బాయి అన్నట్టుగా కుర్రోడు అన్నట్టు. ఇప్పుడు నన్ను సార్ ఇంకోటి నేనేమంటున్నా అంటే, పర్సనల్గా నాకు రేవంత్ రెడ్డి గారితో నాకు ఎలాంటి విభేదాలు లేవు. వాళ్ళందరితో నేను పనిచేసిన వాళ్ళే, వాళ్ళకందరూ నాకు తెలిసిన వాళ్ళే. నాకు వాళ్ళ మీద నాకు అట్లా ఉండదు. కానీ అక్కడ ఎప్పుడైతే ఒక లంబాడి విద్యార్థి నేను 9 రోజులు అంత సెల్ఫ్లెస్గా నేను ఒక సాక్రిఫైస్తో నేను ఒక మూమెంట్ ముందు తీసుకుపోయినప్పుడు నా వెనకాల వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారంటే ఓకే ఫైన్ సార్. కానీ నేను చదివే లేదు ఈయన లంబాడి విద్యార్థి, నేను లంబాడి విద్యార్థుల కోసం చేసిన సార్. నేను నిరుద్యోగ అందరి గురించి సంబంధం లేని వాళ్ళతో గురించి నేను వాళ్ళ కోసం ఇంత చేసినప్పుడు నా కులాన్ని అవమానించినారు, నా క్యారెక్టర్ని అసాసినేషన్ చేసినారు. ఈ 2 విషయాల మీద మాత్రం నేను పర్సనల్గా నేను చాలా తీసుకున్నా, నేను విడిచిపెట్టాను. నేను ఖచ్చితంగా విడిచిపెట్టాను. ఎట్లా అంటే, ఇప్పుడు నేను లీగల్గా ఏమైనా అవకాశాలు ఉంటే ఖచ్చితంగా ఆ రూట్లో పోతాం. దాంతోపాటు ఏ కొడంగల్లో 100 మందిలో అంటే 70% లంబడోలే ఉన్నారు, అవునా? మరి లంబడోలు ఓట్ల మీదనే నువ్వు ఏ లంబాడి జాతిని అయితే నువ్వు అవమానించినవో ఆ లంబాడి జాతి మీద ఓట్లు ఇంకోసారి ఎట్లా వస్తావు నువ్వు రా? ఈసారి నువ్వు ఎట్లా గెలుస్తావు? మీరు ఇప్పుడు మాకు ఉన్నారండి, మేము సూర్యాపేట నుంచి వచ్చినాం. ఇప్పుడు మా దగ్గర కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఆయన మేము మీ దగ్గర చూసిన ఫీలింగ్ అక్కడ దగ్గర మేము చూడలేదు. ఖచ్చితంగా ఇప్పుడు మా దగ్గర ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ మేడం ఉన్నారు, పద్మావతి గారు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు అట్లా బిహేవ్ చేయలేదే. వాళ్ళు ఎవరో లంబాడి పిల్లల్ని చదివిస్తున్నారు సార్. లంబాడి పిల్లల్ని వాళ్ళు సాదుకున్నారు. వాళ్ళు ఇదేం క్యాస్ట్ ఫీలింగ్ సార్ వాళ్ళకు ఉంటే? మీరు ఒక సొసైటీలో ఒక టాప్ మోస్ట్ పొజిషన్లో ఉండి లంబాడి విద్యార్థి, ఆయన మామూలుగా లంబాడి విద్యార్థి అని ఉంటాడేమో, దాన్ని ఎందుకు మీరు అంత సార్? ఇప్పుడు మీరు ఒక విద్యార్థి చెప్పొచ్చు, ఎందుకు అంత కాంట్రవర్సీ? మీరు విద్యార్థి చెప్పొచ్చుగా.
మీరు ఒక విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి అని చెప్పొచ్చు, పేరు కూడా బాగా ప్రాచుర్యం పొందినప్పుడు పేరు కూడా ఎత్తొచ్చు, తప్పేం లేదు. పేరు కూడా నా పేరు తెలిసినప్పుడు నా పేరు ఎత్తొచ్చు కదా సార్, లంబాడి విద్యార్థి అని చెప్పేసి. మరి అట్లయినప్పుడు నన్ను కాకుండా జడ్సన్ గారు దళితుడు దళితుడు అన్నారు. అదేవిధంగా అంటే ఇప్పుడు ఈయన రెడ్డి నాయకుడా, ఈయన రెడ్లకి నాయకుడా కాదు కదా సార్. మాకు రెడ్లతో పరిచయాలు ఉన్నాయి, మేము అవుట్ ఆఫ్ క్యాస్ట్తో ఉన్నాం సార్. మా జనరేషన్ అనేది వీఆర్ అవుట్ ఆఫ్ క్యాస్ట్. ఎందుకంటే మాకు రావులు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, మంచి ఉన్నారు, చెడు ఉన్నారు, బీసీ ఉన్నారు, ఎస్సీ ఉన్నారు, ఎస్టీ ఉన్నారు. మేము అవర్ జనరేషన్ థింకింగ్ అనేది టోటల్ అలాగే ఉన్నది మాకు. మేము రాబోయే రోజుల్లో మేమే చెప్తాం సార్, యూ డోంట్ డిపెండ్ ఆన్ గవర్నమెంట్ జాబ్స్. మేమే ప్రచారం చేస్తాం. ఎందుకు మీ స్కిల్స్ ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? మీరు ఎందుకు మీ యొక్క వీళ్ళు ప్రభుత్వాలంతా రాజకీయాలు చేస్తున్నారు, మీరు స్కిల్స్ నేర్చుకోండి, మీ యొక్క బిజినెస్ పెట్టుకోండి అని చెప్పేసి మేమే ప్రచారం చేస్తాం, మేమే అవేర్నెస్ తీసుకొస్తాం సార్. మేము నేనేమంటున్నట్టు ఉద్యోగాలే అని చెప్పేసి ఉసిగొలిపి ఇంకా దీని మీద 10 నిమిషాలు రాజకీయం మాట్లాడడం గురించి కాదు. మేము రాబోయే రోజుల్లో కూడా వీ విల్ క్రియేట్ అవేర్నెస్. మీరు ప్రాక్టికల్గా ఎంత ఉద్యోగాలు ఉంటాయి, ఎంత పాసిబిలిటీ ఉంటుంది, వీళ్ళు చెప్పేది ఏంది, మీరు చేయాల్సింది ఏంది, ఒక న్యూ జనరేషన్ థింకింగ్ ఎట్లా ఉండాలని మేము చెప్తాం ఖచ్చితంగా. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఏ డిమాండ్తో వచ్చారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్? మీరు ఒకటి ఆలోచన చేసుకోండి, మేము చాలా బ్యాలెన్స్డ్గా వాళ్ళ నెల అంటే మేము 6 నెలలు ఆగినాం. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంటే ఆగినాం, ఎంపీ ఎలక్షన్స్ అంటే ఆగినాం, మన వాళ్ళ ఎలక్షన్ కోడ్ అంటే ఆగినాం. దాని తర్వాత మేము విద్యార్థులు రిప్రజెంటేషన్ ఇచ్చినారు, ఆగినాం. ధర్నా చేసినారు, ఆగినాం. నేను ఆమరణ నిరాదీక్ష చేసిన, ఆగినాం. ముట్టడి చేసినారు, ఆగినాం. ర్యాలీలు చేసినారు, ఆగినాం. ఢిల్లీ వరకు పోయినాం, ఆగినాం. మళ్ళీ లాస్ట్కి ఇప్పుడు అసెంబ్లీ సెషన్లో 50,000 ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ అన్నారు, అయినా ఆగినాం. ఇక మీదట మేము ఆగం సార్. ఏం చేద్దాం అనుకుంటున్నారు? మేము ఇక లాస్ట్ ఒక ఎఫర్ట్ పెడతాం. ఏంటది? వీళ్ళ బాస్ ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి గారికి ఎంత బాధ్యత ఉందో రాహుల్ గాంధీ కూడా అంతే బాధ్యత ఉంది. వాళ్ళ మీద మేము మా యొక్క ఉద్యమం అనేది వాళ్ళ మీద చేస్తాం. ఢిల్లీ సాక్షిగా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ. అది ఎందుకు చేస్తామంటే అక్కడైనా మాకు న్యాయం జరుగుతుందేమో. ఇక్కడే మీకు న్యాయం జరిగింది, అక్కడ న్యాయం జరుగుతుంది. వీళ్ళ భాష కాదు, వీళ్ళ భాష ఏరియా కాదు సార్. మేము తెలంగాణలో తెలంగాణలో పుట్టి పెరిగి ఇక్కడ యాస భాష కట్టుబొట్టు అన్నిటికీ మనం అలవాటు పడి మన ప్రభుత్వం, మనం నిర్మించుకున్న ప్రభుత్వం, మన వాళ్ళని మనం సోయలేదు కదా సార్. మరి సోయలేనప్పుడు మేము ఇప్పుడు మాకు ఏ ప్రకారంగా న్యాయం జరిగినప్పుడు అన్యాయం చూసుకుంటూ ఇట్లే ఉండిపోవాలా మేము? సార్ మీరు పోరాటాలు చేస్తున్నారు, ఫైనల్ మీకు మిగిలేదు. అవును సార్. ఇప్పుడు కేసులు తప్ప వేరే ఏం సాధించగలుగుతున్నారు? నేనేమంటున్నానండి సార్, ఇప్పుడు మేము శాంతియుతంగా వస్తూ ఉంటుంటే హాస్టల్ దగ్గరే బంద్ చేస్తున్నారు, మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. రైట్, మేము శాంతియుతంగా ధర్నాలు చేద్దామని చెప్పి ముట్టడిస్తే అక్కడ మమ్మల్ని అరెస్టులు. మేము ఇక్కడ శాంతియుతంగా మేము మేము ఎక్కడైతే ఉన్నామో అక్కడ నుంచి ఏదైనా నిరసన తెలుపుతామంటే అక్కడ రానియకుండా పోలీసులు వచ్చి భిక్షాటన చేస్తే కూడా దాన్ని ఆపేస్తున్నారు. ఇచ్చినోడిని అడిగినోడిని ఇద్దరిని తోస్తున్నారు లోపల. నువ్వు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా పిడిగుద్దురు కుదుతున్నారు, చిక్కడపల్లి లైబ్రరీలో పోయి లోపల పోయి మరి పోలీసులు కొడుతున్నారు. మరి ఇవన్నీ విషయాలు రాష్ట్రపతి గారికి తెలియజేసేలాగా, ప్రధానమంత్రి గారికి తెలియజేసేలాగా, అట్ ద సేమ్ టైం ఇది గవర్నమెంట్ ప్రకారంగా, ఇది ఎట్లా లెజిస్లేటివ్ ప్రకారంగా, ఇప్పుడు పార్టీ పరంగా కూడా మీ బాసు మీరు ఏదైతే ఒక సామాజిక న్యాయము, ఒక విద్యార్థుల న్యాయము, అన్ఎంప్లాయ్మెంట్ ఇట్లా జరిగిపోయింది ఎట్లా జరిగిపోయింది అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఇట్లా మాట్లాడుతున్నారు, ఏదైతే మాట్లాడుతున్నారో అతను ఎట్లయితే మాకు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి మాట్లాడి ఒక వాగ్దానం ఇచ్చిపోయినారో మేము ఒకటే సార్ ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఆయన ఇస్తా అన్నాడు, వచ్చిండు ఇస్తా అని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఆయనకు బాధ్యత ఉంది, మేము అతను పోయి క్వశ్చన్ చేస్తాం. 10,000 మంది పోతాం సార్ ఈసారి. ఇప్పుడు అన్నారు కదా, ఈ కేటీఆర్ గారు ఉన్నారు, ఇంకా ఈటెల రాజేందర్ గారు ఉన్నారు, ఇంకోరు ఉన్నారు కదా, మా వెనకాల ఇప్పుడు అందరూ ఉంటారు, అన్ని పార్టీలు ఉంటారు సార్ మా వెనకాల. అందరిని అడుగుతాం మేము సపోర్టు. మేము అల్టిమేట్ చెప్పండి, ఇప్పుడు వీళ్ళు ఎమ్మెల్యేగా అయిన తర్వాత పార్టీలు మార్చుకుంటూ వీళ్ళ పనుల కోసం, వీళ్ళ పైసల కోసం వీళ్ళు రాజకీయాలు చేసినప్పుడు మేము చేసే ప్రయత్నానికి మాకు సపోర్ట్ చేస్తా అన్నప్పుడు మేము సపోర్ట్ తీసుకున్నప్పుడు తప్పేం సార్? మేము అడిగింది ఎవరికి? 50,000 ఉద్యోగాల గురించి కాదు, 30,000 ఉద్యోగాలే. ఇప్పుడు మేము అధికారులు 2 లక్షల ఉద్యోగాలు వీళ్ళు ఇస్తా అన్న 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? ఇది ఒక్కటే లైన్ మీద పోతాం. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? 8 నెలలు అయింది.
8 నెలలు అయింది, ఇంకో 4 నెలలు ఉంది, 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? సరే, గత ప్రభుత్వంలో మీకు అన్యాయం జరిగింది, ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని పోరాటం చేస్తున్నారు. మరి గత ప్రభుత్వం వాళ్ళు ఎవరైతే బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారో ఈరోజు వాళ్ళ మద్దతు కూడా మీరు కూడగడదాం అనుకుంటున్నారు. కానీ వాళ్ళు మొన్న జరిగినటువంటి యాజిటేషన్లో ఏదైతే మీరు ధర్నాలు చేశారో అన్ని ముట్టడించారో అప్పుడు ఎవరు ఏ నాయకుడు మీకు దగ్గరకు వచ్చి మద్దతు ఇచ్చిన దాఖలాలు పోలేదే? లేదు. మరి ఎట్లా చేస్తారనుకుంటే ఎట్లా వస్తారనుకుంటున్నారు సార్? ఇప్పుడు నేనేమంటున్నా అంటే మేము కేటీఆర్ రాలేదు, హరీష్ రావు రాలేదు, ఎవరు రాలేదు, పెద్ద ఎవరు రాలేదే. వాళ్ళు రాలేదు కరెక్టే. మాకు ఒకరు వస్తారనో రాలేదనో మేము మా మూమెంట్ ఆపలేము కదా సార్. మాకు జరగాల్సిన న్యాయం ఉంది. సరే, మాకు ఒకటి చెప్పండి, మాకేం న్యాయం జరిగింది చెప్పండి ఇప్పుడు దాకా. ఏ న్యాయం జరిగింది అనేది ఒక్క గ్రూప్ 2 పోస్ట్ పోన్ సార్ తప్పితే ఇంకా ఏం జరిగింది? గ్రూప్ 2 పోస్ట్ పోన్ అవ్వడం న్యాయమా సార్? అది మీరు అడిగారు కాబట్టి అది ఒక డిమాండ్, మేము దాన్ని యాక్సెప్ట్ చేసాం. పోస్టులు పెంచి పోస్ట్ పోన్ చేయమని అది కూడా ఫ్యూచర్లో ఆలోచిస్తాం అంటున్నారు కదా. ఎక్కడ సార్ మీరు ఇప్పుడు? సరే, నేనేమంటున్నా అంటే ఆలోచించడం వేరు, వీళ్ళు ఆలోచిస్తూనే ఉంటారు సార్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే 2 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, దీని మీద ఆలోచన చేస్తున్నానే ఉన్నారా? ఇంక 4 నెలల్లో ఎట్లా సార్ ఇస్తారా? 4 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు ఎట్లా ఫిల్ చేశారు చెప్పండి. ఓకే. సో మొత్తానికైతే కాబట్టి రాహుల్ గాంధీ అండ్ సోనియా గాంధీ మేము 2-3 విషయాలు ఉంటాయి సార్. ఒకటి, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ దగ్గర వాళ్ళ ఇల్లు ముట్టడి ఖచ్చితంగా చేస్తాం. ఢిల్లీలో మేము ఆ యొక్క పోరాటం ఒకటే, మేము గెలుస్తామా లేదా అని కాదు, అక్కడ ఖచ్చితంగా వాళ్ళు డేట్ ఫిక్స్ చేస్తున్నారు. మేము చెప్తాం డేట్ ఫిక్స్. ఈసారి చెప్పడాలు ఏముండవు సార్, ఇది మాత్రం సస్పెన్స్. ఓకే. ఎందుకు చెప్తాం? మీకు చెప్పి మేము అరెస్ట్ అవ్వడానికి ఇక్కడ ఎందుకు అరెస్ట్ అవుతాం సార్? మీకే తెలియదు ఉందా? అయితే నేనేమంటున్నా అంటే సార్, మేమేమంటున్నామంటే అక్కడ పోయినా కూడా మా యొక్క సమస్యను రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వాళ్ళకి తెలియడం కోసం, అక్కడి నుంచైనా మాకు సొల్యూషన్ తీసుకురావడం కోసం ఆ యొక్క ప్రయత్నం. ఓకే. ఒకటి, అక్కడ కూడా జరగకపోతే బట్టి విక్రమార్క గారు ఏమో వనిష్ఠ అన్నారు, గ్రూప్ 1 వనిష్ఠ అన్నారు. ఈయన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి 2 కాన్స్టిట్యున్సీని టార్గెట్ చేస్తాం. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్సీ జరగకపోతే స్థానిక ఎలక్షన్స్ వస్తాయిగా, మేము అందరినీ మా ఎనర్జీని మేము ఎందుకు చదువుకోకుండా ఎందుకు చేస్తాం? చదువుకుంటూ ఉపయోగించారు కాబట్టి చదువుకుంటూ ఈ 2 సీట్లకు మాత్రం ఒక్క సర్పంచ్, ఒక్క వార్డు మెంబర్ కూడా గెలవకుండా మేము చూసుకునే బాధ్యత మాది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మొత్తం ఈ 2 కాన్స్టిట్యున్సీ టార్గెట్ చేస్తాం. దాని తర్వాత కూడా బుద్ధి రాకపోతే ఇక ఈ కాంగ్రెస్ పార్టీలో ఒక్క ఎమ్మెల్యేలు కూడా రాబోయే రోజుల్లో వీళ్ళకు చరిత్ర ఇక ఇక్కడ ముగిసిపోతుంది సార్. మా వయసు ఇప్పుడు 30 సంవత్సరాలు అనుకోండి, ఇంకో 30 సంవత్సరాలు ఉన్నది. ఉద్యోగాలు ఇవ్వకపోతే ఇవ్వకపో, మోసం చేసినావుగా, కడుపు మంట ఉంటుందిగా. ఇప్పుడు డిఎస్సి అభ్యర్థులు కడుపు మంటతో ఉన్నారు, పోస్ట్ పోనే చేయకుండా. మరి వాళ్ళు ఎట్లా ఉన్నారు? ఇప్పుడు దెబ్బతిన్న పులులా ఉన్నారు. ఇప్పుడు గ్రూప్ 2, గ్రూప్ 3 వాళ్ళు వీళ్ళు పోస్టులు పెంచు అని చెప్పేసి ఇప్పుడు గ్రూప్ 1 చాలా బర్నింగ్ ఇష్యూ. ఇప్పుడు 1:100 చేయాలని చెప్పేసి జీవో నెంబర్ 29 దేనికి సార్? ఎందుకు తీసుకొస్తారు మీరు? ఎవరిని పిచ్చోని చేయడానికి? జీవో నెంబర్ 55 ఏం అన్యాయం చేసిన జీవో నెంబర్ 29కి వచ్చినారు మీరు? అంటే మీరు అసలు స్టూడెంట్ల దగ్గర నుంచి లేదంటే జనరల్ పబ్లిక్ దగ్గర నుంచి ఒపీనియన్ తీసుకొని కదా మీరు పరిపాలన చేయాల్సింది. అసలు దానికి రాజకీయ రంగులు సార్. ఇవన్నీ వాళ్ళు ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇవి అలిగేషన్స్ అన్ని ఎవరు చేస్తారు? ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చేస్తారు. ఏది గవర్నమెంట్లో ఉన్న ప్రభుత్వం మీద ఇట్లా కాదు ఇట్లా అని చెప్పేసి. కానీ ఆయన ఏమనుకుంటుందంటే వాళ్ళు పై స్థాయిలో ఉండి విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగ సమస్యలని కూడా రాజకీయంగా ఇట్లా మాట్లాడితే అయిపోతుంది, అప్పటికప్పుడు కూల్ చేయొచ్చు అని ఒక రాజకీయ యాంగిల్లోనే చూస్తున్నాడు. కానీ అది చాలా ఊహించని దెబ్బతింటాడు ఆ మనిషి. ఊహించని దెబ్బతింటారు రాజకీయంగానే. రాజకీయ సమాధి అయిపోతారు సార్, నేను చెప్తున్నాను కదా. అట్లా నిరుద్యోగులతో, విద్యార్థులతో వాళ్ళు అది పెట్టుకోవద్దు, ఆలోచన చేయండి. నేను ఇప్పుడు కూడా ఏమంటున్నామంటే గవర్నమెంట్ కనుక మేము ఇప్పుడు సరే మేము ఇప్పుడు రేపు 2వ తారీఖు అయిపోతుంది, 3వ తారీఖు వరకు 4వ తారీఖు స్పందించండి. స్పందించకపోతే స్పందిస్తే మేము ఒట్టి పాల ప్యాకెట్లతో మీకు పాలాభిషేకం చేయము. ఇటు బట్టి విక్రమార్క గారిని, ఇటు రేవంత్ రెడ్డి గారిని కూర్చోబెట్టి బొచ్చలు, గిన్నెలు, బకెట్లలో పాలు తీసుకొచ్చి పోస్తాం మీద, పాలతోనే స్నానం చేపిస్తాం. లేకపోతే బ్యానర్లకు అట్లా చేయం. అట్లా చేస్తే మాకు సాటిస్ఫాక్షన్ ఎట్లా ఉంటుంది సార్? మాకు న్యాయం చేయకపోతే ఎట్లా? స్పందించకపోతే ఇక వాళ్ళకి పాలు పోవాల్సిన చోట వాళ్ళు రాజకీయంగా వాళ్ళు మంచిగా స్వర్గంలో నడుస్తారా, నరకంలో నడుస్తారా అని వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. అది రాజకీయ పరంగా మేము వాళ్ళని ఖచ్చితంగా టార్గెట్ చేస్తాం. సో మొత్తానికైతే మీ కార్యాచరణ ఆ విధంగా ఉండబోతుంది ఖచ్చితంగా. సో తప్పకుండా ఢిల్లీలో వీళ్ళు ముఖం చూపెట్టుకోకుండా
చేసే కార్యాచరణ చేస్తాం సార్ ఖచ్చితంగా. మరి బీజేపీని మద్దతు ఖచ్చితంగా తీసుకుంటాం. ఓకే. బీజేపీ ఖచ్చితంగా సపోర్ట్ తీసుకుంటాం. రాహుల్ గాంధీని మొత్తం ఢిల్లీ సాక్షిగా రాహుల్ గాంధీ గారిని ఎందుకు విడిచిపెడతామండి? దేనికి విడిచిపెడతాం? వచ్చి చిక్కడపల్లి లైబ్రరీలో వచ్చి మోసం చేసి మాట్లాడి వీళ్ళు ఎట్లా వచ్చారని చెప్పేసి వాళ్ళనే నమ్మినాం మేము. యూత్ డిక్లరేషన్ అని ఏదని ఏదని అంతా నానా యాగి చేసి సరే ఓకే. ఉద్యోగాలు ఇవ్వకపోతే ఇవ్వకపోండి సార్, ఇచ్చినట్టు ఎందుకు చెప్పుకుంటారు వీళ్ళు ఎవరిని పిచ్చోని చేయడానికి? రైట్. సో మా క్యారెక్టర్ని అసాసినేట్ చేసేసి మా కులాన్ని అవమానించి, ఒక కులాన్ని కాదు సార్, ఎస్సీ ఎస్టీ 2 కులాలను ఇప్పుడు అవమానించినారు ఇతను. రైట్. మీరు మరి ఇప్పుడు ఇటు సైడు అశోక్ గారు చేసినప్పుడు ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ 100 కోట్లు అన్నప్పుడు, మరి ఈరోజు మీరు జాబ్ క్యాలెండర్ వల్ల 16 నెలలు మీరు టైం పెడుతున్నారు. మరి ఎవరెవరు ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారు? నాకు తెలిసి నేను అశోక్ గారిని అడిగాను, కోచింగ్ ఇన్స్టిట్యూట్లు నడిపించడం 100 కోట్లు సంపాదిస్తారు సార్, అదే చెప్తే మేము కూడా. ఆయన చెప్పేది గ్రూప్ 2 గ్రూప్ 3 గురించి చెప్తున్నారు సార్. గ్రూప్ 1 ఫ్యాకల్టీ కూడా కాదు ఆయన. గ్రూప్ 2 గ్రూప్ 3కి న్యాయం ఏదో చెప్తా ఉంటారు. ఎంత ఇస్తారు సార్ వాళ్ళకి? సార్ ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఆర్సీ రెడ్డి కంటే పెద్ద పేరా సార్ అశోక్ గారికి? కాదుగా. ఆయన పేరేంది? హరిచంద్ర ప్రసాద్ ఎవరు? ఆయన సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్తారు. సరే, సో ఇప్పుడు ఇప్పుడు నేను ఏమంటున్నాను, ఏఎల్ఎస్ కానీ లేదంటే షైన్ ఇన్స్టిట్యూట్ కానీ లేదంటే ఆర్సీడీ ఇన్స్టిట్యూట్ కానీ వీళ్ళకంటే పెద్ద ఇన్స్టిట్యూటా అశోక్ గారు? కాదు కదా. ఆయన ఏంటంటే చెప్పుకుంటున్న దాంట్లో చెప్పుకుంటూ పోతూ ఉన్నాడు. గ్రూప్ 1 ఫ్యాకల్టీ ఆయన కానే కాదు. మరి ఆయనకు 100 కోట్లు ఎట్లా వస్తాయండి? రియాజ్ గారికి వస్తుంది 100 కోట్లు, 1000 కోట్లు ఈయనకు వస్తాయి. వీళ్ళు చెప్తున్నాం కదా, ఓపిక ఉంది, గౌరవం ఉంది, కాపాడుకోరి. కాదు కూడదు అనుకుంటే మిమ్మల్ని రాజకీయం మా చేతిలో ఒకటే ఉన్నది, ఓటు ఉన్నది. ఇంతకుముందు జనరేషన్ లాగా లేము. ఎట్లాగో మాకు ఉద్యోగాలు ఇవ్వరు. ఏం లాభం? 5 ఏళ్ళు తర్వాతే కదా ఏం చేసిన. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు మేము చాలా చేస్తాం. ఎందుకు చేయం సార్? బస్సు యాత్రలు పెడతాం. ఏ బస్సు యాత్ర వల్ల అయితే కాంగ్రెస్ పార్టీ వచ్చిందో అదే బస్సు యాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీని పాతాళంలో తొక్కకపోతే మా పేరు మేము నిరుద్యోగులమే కాదు. రైట్. థ్యాంక్ యూ. స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయం తెలియజేశారు. బట్ సరే, ఏదేమైనా శాంతియుతంగా చేయండి. ఎందుకంటే ఎవరు కూడా దేన్ని కూడా ఒక విప్లవాత్మకమైన చర్యని మనం ప్రేరేపించకూడదు సార్. నేను ఇంకొకటి ఇక్కడి నుంచి తెలంగాణలో ఉన్న నిరుద్యోగులారా, మనం సచ్చి సాధించేది ఏది లేదు. మనం ఖచ్చితంగా పోరాటం చేయాలి. పోరాటం చేసి డెమోక్రటిక్గా పోరాటం చేయాలి, సాధించాలి. మనం సాధించాలి, మన ఉద్యోగాలు సాధించుకోవాలి. ఎప్పుడు ఎవరు కూడా నువ్వు సచ్చే ఆలోచన వచ్చిందంటే నువ్వు పిరికోడివి, నువ్వు దేనికి పనికిరావు, నువ్వు పిరికోడివి కాబట్టి చచ్చిపోతావు. చచ్చిపోవడం కాదు ఇక్కడ జరగాల్సింది. నువ్వు ఆ ఆలోచన వచ్చిన దాన్ని అధిగమించి కష్టపడితే కష్టపడు, లేదంటే ఇంకోటి నీకు బోలెడన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. నువ్వు నిరుద్యోగ తరపున నీ జీవితం ఎట్లా పోయిందనుకోండి, పక్కన గురించి కొట్లాడు, ఒక స్టేట్ తీసుకో, ఒక స్టాండ్ తీసుకో. ఒక జీవితంలో ఒక గౌరవం ఉంటుంది. అంతేగాని చచ్చే ఆలోచన కానీ చచ్చిపోయే ఆలోచన కానీ మాకు ఇట్లాంటి ఆలోచన ఉంది అట్లాంటి ఆలోచన అని చెప్పేసి ఉందని చెప్పేసి మీరు అట్లాంటి జోలి పోవద్దు. రెండో విషయం, నిరుద్యోగ మిత్రులారా, మీరు ఈ ప్లాట్ఫామ్ నుంచి మీకు చెప్తున్నా, నేను ఏ రోజు డే 1 నుంచి గ్రూప్ 1 1:100, గ్రూప్ 2 2000 పోస్టులు, గ్రూప్ 3 3000 పోస్టులు, డిఎస్సి ఏదైతే 25,000 ఏదైతే 6,000 అయిపోయినాయో 19,000, జీవో నెంబర్ 46, ఒక నిరుద్యోగిగా సాటి నిరుద్యోగి బాధలు అర్థం చేసుకున్నా కాబట్టి ఈ మూమెంట్ స్టార్ట్ చేసిన. ఇట్లనే వెళ్తున్నా. మధ్యలో డిఎస్సికి నేను సపోర్ట్ చేసింది ఏంటంటే వాళ్ళ యొక్క టైం దగ్గర పడ్డప్పుడు. ఈరోజు ఇప్పుడు గ్రూప్ 1కి నేను సపోర్ట్ చేస్తా. గ్రూప్ 1కి ఇప్పుడు వాళ్ళ గ్రూప్ 1 సపోర్ట్ చేస్తా. టైం దగ్గర పడ్డప్పుడు గ్రూప్ 2 గ్రూప్ 3 సపోర్ట్ చేస్తాం. మేము సిచ్యువేషన్ బట్టి మనం చేసుకుంటూ పోవాలి తప్పితే ఇప్పుడు అట్లా కాదు. ఇవన్నీ కాదు సార్. ఒకటే నిరుద్యోగ మిత్రులారా, మనం ఒకటే. మనకు చిప్ప కూడి పెట్టినారు, 2 లక్షల ఉద్యోగాలు వీళ్ళు ఇస్తా అన్నారు, ఎక్కడ పోయినాయి? దీని మీదనే ఢిల్లీ పోతున్నాం. హలో నిరుద్యోగి, చలో ఢిల్లీ. 2 లక్షల ఉద్యోగాల సాధన కోసం పోతాం. ఒక్క 2 ఉద్యోగాలు రాకుండా పర్లేదు, కానీ నిరుద్యోగుల సత్తా ఏందో ఢిల్లీలో పోయి చూపిద్దాం. మనం ఖచ్చితంగా, నా గట్ ఫీలింగ్ ఇది, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీతో మనం కలుద్దాం, మాట్లాడదాం. వాళ్ళతో చర్చ వచ్చేలా జరగాలంటే మనం రోడ్లు అక్కడ పోయి మన ధర్నాలు నిరసన తెలిపితే వాళ్ళు మన దగ్గర వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళతో మనకు ఒక డిస్కషన్ జరుగుతుంది. దాంట్లో ఖచ్చితంగా వాళ్ళు మాకు న్యాయం చేస్తారని చెప్పేసి మాకు ఆశ ఉంది. ఆ ఆశ మీదనే మేము ఢిల్లీ పోతున్నాం. తప్పకుండా మీ ప్రయత్నం సఫలీకృతం కావాలని మనస్ఫూర్తిగా యూట్యూబ్ కూడా ఆకాంక్షిస్తుంది సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వన్స్ అగైన్ మీకు కూడా మాకు నిరుద్యోగుల తరపున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే ఫ్రమ్ డే 1 నుంచి మీరు
మా యొక్క మూమెంట్ని సపోర్ట్ చేస్తున్నాడు. మోతీలాల్ సపోర్ట్ చేసినట్టే మోతీలాల్ అనేటోడు ఒక 10 డిమాండ్ల మీద ఫైట్ చేసినాడు. మోతీలాల్ది కాదు, నిరుద్యోగులు వీళ్ళు ఇంత ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి రాత్రి బావులు మీరు ఎప్పుడు పిలిచి అప్పుడు వచ్చి మీకు సపోర్ట్ చేసినందుకు మీకు మరీ ముఖ్యంగా అందరి తరపున మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీరు మా యొక్క పోరాటానికి మీరు అండగా ఉంటారని చెప్పేసి ఆశిస్తూ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది పరిస్థితి. ప్రభుత్వం ఇప్పటికైనా వీళ్ళేం గొంతమ కోరికలు కోరలేదు. సో ఏదైతే ఉద్యోగాల కోసం మీరు ఇస్తానన్న మాటలే 2 లక్షల ఉద్యోగాల విషయంలో వాళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు. సో అదే మీరు అంటే సానుకూలంగా స్పందించి వాళ్ళతో చర్చలకు దిగితే ఎటువంటి ఇష్యూస్ ఉండవు. లేదంటే ఢిల్లీ వెళ్తాం, అక్కడ జంతర్ మంతర్ దగ్గర అదేవిధంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అండ్ ప్రియాంక గాంధీని కలుస్తాం, వాళ్ళ ఇల్లు ముట్టడి చేస్తాం. తప్పకుండా మాకు న్యాయం జరిగేలాగా మేము చూస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గట్టిగా బుద్ధి చెప్తా ఉన్నారు. సో దయచేసి అంటే ప్రభుత్వం కానీ ఎవరికైనా అంతదాకా తెచ్చుకోకుండా వీళ్ళతో సంప్రదింపులు జరిపి మాట్లాడి వాళ్ళ డిమాండ్స్ ఏంటో మీరు సానుకూలంగా స్పందించి ఆ కన్సర్న్ వాళ్ళ మీద చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.